పార్వతి గణపతిని తలపై పెట్టుకుని బయలుదేరగానే కారుతో యాక్సిడెంట్ చేయిస్తాను. కంగారు పడకు, చంపను. కాలు విరిగితే నేనేం చేయలేను, కానీ ఆ గణపతి బొమ్మ ముక్కలవ్వాలి. ఇంటికొచ్చాక పార్వతి అఖిలక్క కోపానికి బలవ్వాలి. సీన్ ఎలా ఉండబోతోందో నీకు అర్థమైందనుకుంటా. అవునా? ఓకే ఆంటీ, తప్పకుండా. అఖిలాంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. పార్వతిని త్వరగా రమ్మని చెప్తున్నారు. అయిపోయింది చందు, ప్రతిమ రెడీ అయిందిగా, చూడు. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం దౌర్యోధనం వసః ధనమింద్ర బృహస్పతిర్వరుణం ధనమస్తుతే వైనతేయः సోమః పిబః సోమం పిబత వృద్ధः సోమం ధనస్స సోమినో మఖ్యం దదాత సోమినే న క్రోధో న చ మాత్సర్యం న రోధో న శుభమతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేచ్చథాం వర్షంతు తే విభారతివ అప్రస్తవిద్యుతః. అమ్మ, పార్వతి తల మీద పెట్టండి. ఓం అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే సదాం దేవే సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం మస్తస్వాజా విఘోరధం ప్రజానాం భవతి మాతా ఆయుష్మణిపం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీ మేషానాం సూర్యాభాం. జాగ్రత్తగా తీసుకువెళ్ళి పార్వతి. మనల్ని సల్లగా చూసే దేవుణ్ణి చక్కగా తీసుకుపోతాం గారు. అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసః ధనమింద్ర బృహస్పతిర్వరుణం ధనమస్తుతే వైనతేయः సోమః పిబః సోమం పిబత వృద్ధः. అమ్మా, రాహుకాలం వచ్చేలా ఉంది. గణపతి ప్రతిమ తేవడానికి వెళ్ళిన వారు త్వరగా వస్తే పూజ చేసి ధూపదీప నైవేద్యాలు పెట్టవచ్చు. దేవా, ఐశ్వర్యకి ఫోన్ చేయనా? అమ్మా ఐశ్వర్య, చెప్పండి ఆంటీ. పార్వతి బయలుదేరిందా? బయలుదేరి 10 నిమిషాలు అవుతుంది ఆంటీ. అవునా? పార్వతి ఇంకా రాలేదు. సర్లే, దారిలో ఉండుంటుంది. బాయ్. హనుమంతు, అమ్మగారు, పార్వతి బయలుదేరి 10 నిమిషాలైందట. ఎదురెళ్ళి త్వరగా తీసుకురా. అట్టగేనమ్మా. చీపురు గంగా భవాని. హలో మేడం, చాలా రోజులకి గుర్తొచ్చాననుకుంటా. చెడగొట్టే పనులు అప్పుడప్పుడు అప్పటికప్పుడే గుర్తొస్తాయి. ఏం చేయమంటారో చెప్పండి మేడం. మా ఇంటి వంట మనిషి పార్వతి తల మీద తట్ట పెట్టుకుని నాగార్జున సర్కిల్ రోడ్లో వస్తుంది. ప్రాణం పోకుండా యాక్సిడెంట్ చేయాలి.